ఏపీలో నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి సైకిల్ తొక్కారు. పాలకొల్లు నుంచి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి మంత్రి జర్నీ చేశారు. అనంతరం రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయం వరకు సైకిల్పై వెళ్లారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రజలు సొంత వాహనాల వినియోగం తగ్గించాలని సూచించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి నిమ్మల వైసీపీ అధినేత జగన్ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మావిగన్ అంటే కూటమి ప్రభుత్వం భయపడటం లేదని, ప్రజలే భయపడుతున్నారని చురకలు అంటించారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని, హత్య రాజకీయాలు జగన్ కి అలవాటని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. పెట్టారా 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగన్ అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో జీఎన్ గన్న తీసుకోండి అని అసలు మీరు చెప్పినటువంటి విధానం, మీరు చెప్పినటువంటి ఆ మావిగన్ చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి. మాజీ సీఎం జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబుకు విశేషంగా కృషి చేస్తున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా సమర్థ నాయకత్వం అందిస్తున్నారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజారెడ్డిని చంపేశారు, చంపిన వాళ్ళని నేను ఏమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ తాత, మీ తండ్రి గారు, మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్ని కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు. జగన్ తన కుటుంబాన్ని గొప్పదిగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ. జగన్ తాత రాజారెడ్డి కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు నాంది పలికారని ఆరోపించారు. శత్రువుల తోటలు తగలపెట్టి వ్యాపారాలను నాశనం చేసిన చరిత్ర రాజారెడ్డిదని విమర్శలు గుప్పించారు. జగన్ కు తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని ఎద్దేవా చేశారు యనమల. అసలు కడప జిల్లాలో ఫ్యాక్షనిజం అనేటువంటి పెట్టింది రాజారెడ్డి ఫ్యామిలీ కాదా? మీ తాత చాలా మంచోడని చెప్తున్నారు. మీ తాత పార్ట్నర్ వెరైటీస్ కంపెనీలో పార్ట్నర్ రాజారెడ్డి, దాంట్లో 2-3 పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ని చంపేసి, ఎవరు చంపారనేది వేరే విషయం, చంపి మొత్తం ఆ వెరైటీ కంపెనీనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. వెరైటీస్ కంపెనీ వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్లో ఆయన మీద అటాక్ జరిగింది. స్వయాన మంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర సెక్రటేరియట్లో కమాండ్ స్టేట్లో ఆయన మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగితే మీకు చాలామంది జ్ఞాపకం ఉంటుంది, తెల్లంటికల సూర్యుడు అంటాడు, ఆ సూర్యుడు రక్షించాడు ఇతను. ఇక్కడ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెత్తనం చేద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ కుదరక బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ అన్నీ చేశాడు. అప్పుడు ఇంకా ఎంపీ కూడా కాదు. తండ్రిని అడ్డు పెట్టుకుని, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అండర్ డీలింగ్స్ అన్నీ కూడా చేశాడు. చేస్తేనే దాదాపు మాకు ఆ రోజున అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు లెక్కొచ్చింది. ఏది అధిక ఆదిలాబాద్ పట్టణ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు ఎంపీ నగేష్. పట్టణంలోని పలు వార్డుల్లో 18 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనుషతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కనిపించడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడమే తమ ధ్యేయమన్నారు ఎంపీ నగేష్. వెనుకబడిన ఆదిలాబాద్ను అభివృద్ధి పదంలో నడపడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భవిష్యత్తులో ఇక్కడ
ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ పార్కులతో పాటు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే అవకాశం ఉందని, దీంతో ఆదిలాబాద్ త్వరలోనే కార్పొరేషన్ గా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 18 కోట్ల రూపాయలతోటి సీసీ అదే మాదిరిగా సైడ్ డ్రైన్స్ నిర్మాణ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి జనాభా, పాత పట్టణం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి, ఎందుకంటే నీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సంస్థ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోసం అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా కలిసి మన ఆదిలాబాద్ని ఒక మంచినీటి సమస్య లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవడం, ఆ సమస్య లేకుండా స్వచ్ఛంగా ఉండడానికి కార్యక్రమాలు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతాయి. ఈ ఆదిలాబాద్ పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్గా పేరున్నటువంటి ఈ ఆదిలాబాద్ను అభివృద్ధి చెందినటువంటి ఆదిలాబాద్గా మనమంతా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ పట్టణానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా అమృత్ పథకంలో కొన్ని 100 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా యూసీఎఫ్ కింద కూడా ఆదిలాబాద్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు గూడెం నగేష్ గారి నాయకత్వంలో ఇంకా కేంద్రం నుండి అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్క ఆదిలాబాద్ విస్తరిస్తూ పోతూ ఉన్నది. రేపు భవిష్యత్తులో ఎయిర్పోర్టు నిర్మాణం కావడం, మరి అదేవిధంగా ఇండస్ట్రీ పార్క్ రావడం, డిఫెన్స్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆదిలాబాద్కు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న సందర్భంలో ఆదిలాబాద్ జైనత్ బేల మార్కెట్ యార్డులను మాజీ మంత్రి జోగురామన్న సందర్శించారు. మార్కెట్ యార్డులోని జొన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు మాజీ మంత్రి జోగురామన్న. గత 15 రోజుల నుంచి మార్కెట్ యార్డుకు జొన్న పంట తీసుకువచ్చి రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు లేడని మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒక 2000 మంది రైతులు 15 రోజుల నుంచి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లోనే వారి సరుకు దగ్గరనే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇలా గవర్నమెంట్ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఇలా 47 డిగ్రీల ఎండ ఉన్నది. ప్రభుత్వమే ప్రకటించింది ఎవరు తిరగద్దని చెప్పి. మరి రైతులు ఇలా వాళ్ళ పంట దగ్గర దినమంతా కూడా ఎండలే ఉంటున్నారు. కనీసం అక్కడ టెంట్లు కానీ తాగే నీళ్లు కానీ ఇలాంటివి చేయనప్పుడు రైతులు చనిపోయినా, మరి రైతులు చచ్చిపోయినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవా? ఈ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదా? ఈ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు పట్టించుకోరా? రైతులు పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మయ్య బాలకృష్ణ ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక బస్తాకి 3 నుంచి 5 కిలోల ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రైతుకి ఇస్తామని చెప్పేసి పొక్కనాలు కొడితేనే కదా నేను అధికారంలో కూర్చోబెట్టిరు. నువ్వు ఏమి ఇవ్వకుండా పర్వాలేదు, రైతు పండించినటువంటి పంటను కొట్టమని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నారు రైతులు. వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వస్తావా? దినాల పరమాశకు వస్తావా? పోవాడు వండుకో. ఒక్క రోజన్నా ఒక రైతును తీసుకొని పోయి ఒక వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర పోయినావా? కనీసం కొన్ని నీకు అసలు సోయినదా అంటున్నా, ఎంత పంట పండిందో నీకున్నదా అంటున్నా. నేను ఇలా విలేకరుల సాక్షిగా అడుగుతా ఉన్నా. వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, అసలు ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టినో నీకు తెలుసా? కత్తిరించుడు ఒకటే జేబులు కత్తిరించినట్టు రిబెల్ కత్తిరించుకుంటా పోతున్నావు. కత్తిరించుడు అలవాటు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బాపట్ల అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు ఎమ్మెల్యే వేగ్నేషన్ నరేంద్ర వర్మ. 400 కోట్ల పైగా నిధులతో బాపట్ల అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. మెడికల్ కాలేజీ పనులు సైతం త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. ప్రజలందరూ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి అని ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఆ దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం పూర్తయింది. మా బాపట్ల ప్రాంతానికి వస్తే టూరిజం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆక్వాకల్చర్ కానివ్వండి, ఈ 4 ప్రధానమైన రంగాలు. ఈ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని ఇక్కడ ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజీ స్టార్ట్ అయింది, అది ఇంకేముంది 2 ఏళ్లలోనే మేము పూర్తి చేస్తామని చేతులు ఎత్తేసిన గత ప్రభుత్వం గురించి మనం చూసాం. ఇప్పుడు ఈ కాలేజీలు సమర్థవంతంగా పీపీపీ మోడల్లో రన్ చేయాలని ఈ సంవత్సరం ఆఖరిని, వచ్చే సంవత్సరం సెకండ్ ఫేజ్లో మెడికల్ కాలేజీ ప్రారంభం అవుతుందని నేను తెలియదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలను విస్మరించారని, అంతా అవినీతిమయమని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు తపస్వి ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మీరు అప్పటి ప్రభుత్వాన్ని ఎలా విస్మరిస్తారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. కార్పొరేటర్ సింధు తపస్వి తీరుతో ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర అసహనానికి గురయ్యారు. మాట్లాడుతూ ఉంటే అడ్డు తగలటం సమంజసం కాదని, ఆమెను వెంటనే బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించారు. పోలవరంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యాంలతో పాటు డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడర్ను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యాం పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతిపై ఆరా తీశారు శశిభూషణ్. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ భరోసా ఇచ్చారు. చేగుంట మండలం రెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జనగణన సర్వేను ఆమె పరిశీలించారు. ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు కలెక్టర్ ప్రతిమా సింగ్. రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనలు పెట్టుకోవద్దని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారి పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు. దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు. ఇటీవల ఓ ప్రైవేటు ఉద్యోగి తన విధులు ముగించుకుని రాత్రివేళ ఇంటికి వెళుతూ ఉండగా 2 దొంగలు తాము పోలీసులమంటూ అతడి వాహనాన్ని ఆపి లిఫ్ట్ అడిగారు. అలా కొంత దూరం వెళ్లాక అతడిపై దాడికి తెగబడ్డారు. అనంతరం బాధితుడి దగ్గర నుంచి 29,000 రూపాయల నగదు, స్కూటీని కాజేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత వ్యక్తి. కేసు నమోదు చేసిన జడ్చర్ల పోలీసులు సీసీటీవీ విజువల్స్, బాధిత వ్యక్తి తెలిపిన వివరాల ఆధారంగా దోపిడీ దొంగలను అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 300 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 7 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. అశ్వరావుపేట బోర్డర్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా వచ్చిన ఒక కంటైనర్ కారును ఆపి సోదాలు చేయగా 300 కేజీల డ్రై గంజాయి బయటపడింది. దీన్ని ఒడిశా రాష్ట్రం నుంచి రాజస్థాన్కు అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. దీంతో గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన కారు, ఒక కంటైనర్ ను పోలీసులు సీజ్ చేశారు. రవాణాకు పాల్పడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 1.5 కోటి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఏపీలోని నర్సరావుపేట ప్రయాణికుల బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టూరిస్టు మేనేజర్, బస్సు డ్రైవర్ మృతి చెందారు. నైమిసారణ్యం నుంచి అయోధ్య వెళుతూ ఉండగా పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న నర్సరావుపేటకు చెందిన సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్లాల్సి ఉండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. 50 మంది ఉపాధ్యాయులు, ఇతర మిత్రుల బృందం లక్నో మీదుగా నైమిషారణ్యం నుండి ఈరోజు అయోధ్య చూసుకొని రేపు నేపాల్ వెళ్ళటానికి 50 మంది బయలుదేరారు. 20 సాయంత్రం నర్సరావుపేట నుండి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుండి లక్నో ఫ్లైట్లో వచ్చారు. నిన్న నైమిషారణ్యం చూసుకొని ఈరోజు నైమిషారణ్యం నుండి అయోధ్యకు బయలుదేరే క్రమంలో నైమిషారణ్యం దాటిన తర్వాత బస్సు యాక్సిడెంట్కి గురైంది. అయితే ప్రయాణికులందరూ స్వల్ప గాయాల మినహా సురక్షితంగానే ఉన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాళ్లతో వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. 2 వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదంలో 2 డ్రైవర్లకు స్వల్ప గాయాలు కాగా స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్దరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దులో చిరుతపులి సంచారంపై వస్తున్న వార్తలు నిజమేనని అధికారులు ధృవీకరించారు. యాకన్నగూడెం రాళ్లవాగు సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. ఆయా గ్రామాల ప్రజలతో పాటు పశువుల కాపర్లు, వాహనదారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, రాత్రి వేళల్లో చిన్న పిల్లలను బయటకు పంపొద్దని సూచించారు ఫారెస్ట్ అధికారులు. చిరుత ఆనవాళ్లు కల్పిస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అమెరికాలో స్థిరపడిన సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు తన భూమిలోని 14 గుంటలు వేరొకరి పేరుపై పట్టా మారడంతో 5 నెలల క్రితం స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ విషయమైన 5 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆయనకు న్యాయం దక్కకపోవడంతో చివరకు జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుటే దీక్షకు దిగారు. జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రైతు రవిశంకర్ కు చెందిన సర్వే నెంబర్ 172లోని 14 గుంటల పట్టా భూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారు. ఈ విషయం తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకుని గత 5 నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే ఎవరూ తన సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రవిశంకర్. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఆధారాలు చూపించినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. చివరకు జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రవిశంకర్ ధర్నాకు దిగారు. తమ భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు. మరోవైపు జూన్ మొదటి వారంతో తన అమెరికా గ్రీన్ కార్డు గడువు ముగియనుందని, తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ న్యాయం కోసం ఇక్కడే ఉండాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. రైతు చేస్తున్న దీక్షకు స్థానికులు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై మండిపడుతూ వెంటనే విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శుద్ధ షష్ఠి సందర్భంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మహామండపం 7వ అంతస్తులో వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణం జరిగింది. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న మన ఊరు మన వార్తలు డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ.